హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నేను నాగాలమ్మకైతే శుక్రవారం రోజు నాగాలమ్మకైతే పెట్టుకున్నాను. ఊరికొచ్చాం కదా, ఇంకా నా మొక్కుబళ్ళు నా పూజలు అయితే పూర్తయితే చేసుకుంటాను. ఇలా ఊరికి వచ్చినప్పుడైతే తిరుపతిలో ఇలా ప్రశాంతంగా అయితే చేసుకోలేము. దేవుళ్ళకి ఉంటాయి కానీ గుడులు, కానీ మన సొంత ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి ఇలా పూజలు చేసుకుంటే మంచిదే అని వచ్చినప్పుడు ఇలాంటి నా మొక్కుబళ్ళన్నీ అయితే తీర్చుకుంటూ ఉంటాను. హాలిడేస్కి వచ్చినప్పుడు అయితే ఇవాళ అయితే ఫ్రైడే అనేసని ఇక నాగాలమ్మకైతే పెట్టుకున్నాము. నేనైతే పూర్తిగా అయితే చూపించలేకపోతున్నానండి. వీడియో ఫస్ట్ నుంచి చూపిద్దామనుకున్నా, అస్సలు టైమే కుదరటం లేదు వీడియో తీయడానికైతే. ఇంట్లో పనులు, ఇంకా పిల్లలతో ఊళ్ళో అస్సలు నా వల్ల కావటం లేదు వీడియోలు తీయడానికైతే. అందుకే సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో కూడా 2 డేస్ది కలిపి ఒక వ్లాగ్ అయితే తీసి మీకు పెడుతూ ఉన్నాను. వీడియోస్ అయితే బాగుంటాయి, మిస్ కాకుండా అయితే చూడండి. ఇది ఫ్రైడే రోజు సాటర్డే రోజు కలిపి వ్లాగ్ అండి. సాటర్డే రోజు అయితే నా కొడుకుది బర్త్డే వ్లాగ్ కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసాను. నేనైతే పెద్దగా తీయలేదు, తీసినంత వరకు అయితే నేను దీంట్లో అయితే యాడ్ చేశాను. మేమైతే ఇక్కడ నాగాలమ్మకైతే అభిషేకం చేసి ఇంకా మొత్తం అయితే పసుపు కుంకుమతో అలంకరించి ఇలా పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ పూజకైతే మా చెల్లెలు, మా అన్న కొడుకు, పిల్లలు అందరూ అయితే వచ్చారు. మా వారు, మేమైతే చేసుకున్నాము. ఇదైతే మా ఊరి ఎంట్రన్స్లో ఉందండి. బస్ స్టాప్ దగ్గర అయితే నాగాలమ్మ గుడి అయితే ఉంది. పక్కనే చూడండి మా ఊరి గుంట. ఫుల్లు కడిగి అమ్మవార్లకి కుంకాలు అయితే పెట్టేసరికి చాలా అంటే చాలా బాగునింది. ఇంక ఇక్కడ ఆడ పుట్టలేదనేసి అని ఈ రాగి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉండే చోటే ఇక్కడ పాలైతే పోసి ఇంకా మా మొక్కుబడి అయితే తీర్చుకునేసాము. అలానే ఈ చెట్టుకైతే ఇక దారం అయితే చుడుతూ ఉన్నారు మా వారైతే పిల్లల్ని తీసుకొని. చూడండి మా పిల్లలైతే ఎంత బాగుండారో, చిన్న పిల్లలు మా వారి వెనకాల తిరుగుతూ ఉంటే చూడడానికైతే చాలా బాగునింది. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత తెచ్చిన ప్రసాదాలు అయితే అందరికైతే పంచిపెట్టేశాను. పిల్లలు కూడా అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఒక్క పొద్దుతో ఉన్నారు. మా పిల్లలకైతే నేను ఏం పెట్టలేదు, పూజ అయిపోయినాక ఒకేసారి తినాలి అని చెప్పాను. మా పూజ అయ్యేసరికి ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. పిల్లలైతే ఆకలికి ఈరోజైతే ఫుల్ అసలు భలే ఇదైపోయారు. ఇక్కడ ఉండేది వచ్చి మా బాబాయి, మా చెల్లి వాళ్ళ డాడీ. ఇంక ఇక్కడ పూజ అయిపోయాక నెక్స్ట్ పక్కనే పల్లెటమ్మ గుడి అయితే ఉంది. ఇంకా అక్కడ కూడా వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకున్నాము. చాలా రోజుల తర్వాత వచ్చాము కాబట్టి మా ఊరి గ్రామ దేవతలకి ఇంకా అన్ని దేవుళ్ళకైతే ఒక్కొక్క రోజు అయితే ఇలా మొక్కుంటున్నాము. ఇక్కడ కూడా వచ్చి దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టుకొని ఇంకా గబగబాని ఇంటికైతే వచ్చేసాము. ఈరోజు మా వారికి లీవే కాబట్టి లీవ్ నిందనే నేనైతే ఈ పని అయితే పెట్టుకున్నాను. నేను ఒక్కటే అయితే ఏది చేయలేనండి, మా వారి హెల్ప్ తీసుకోకుండా అయితే. మా వారు ఉండారని ఇంకా నేనైతే ఈరోజైతే ఇలా నాగాలమ్మకైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంటికి రాగానే నేనైతే క్యారెట్ తాలింపు, అలానే పప్పుకూర, రసం పెట్టాను, వైట్ రైస్ చేశాను. వచ్చి గబగబానైతే చేసేసాను వంట అయితే. పిల్లలు ఆకలి అంటూ ఉన్నారని ఇంకా వాళ్ళకైతే పెట్టేశానా, ఇంక నేను కూడా పనుకునేసాను. ఆ డే అయితే అలా గడిచిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది సాటర్డే రోజు మార్నింగు. డింపుల్కి ఈరోజు బర్త్డే కాబట్టి నేనైతే మంచి నూనెతో అయితే తలంటుతున్నాను.
తలంటి స్నానం అయితే చేపిస్తున్నాను. నేను ప్రతి బర్త్‌డేకి తలంటకుండా పిల్లలిద్దరికీ అయితే బర్త్‌డే అయితే కంప్లీట్ అవ్వదు. పొద్దున్నే లేయడం నేనైతే ఇలా తలంటి 3 నూనెలుంటే 3 నూనెలు కలిపి తలంటుతాను. ఈసారి లేదనేసని మంచి నూనెతోనే తలంటేశాను. డింపుల్‌కి తలంటేశాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే తననైతే కూర్చొని పెట్టేశాను. ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి డింపులు స్నానం చేసుకొని వచ్చే లోపల నేనైతే పాయసం అయితే చేస్తూ ఉన్నాను. ఈరోజైతే సగ్గుబియ్యము, సేమియా 2 మిక్స్ చేసి అయితే పాయసం అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. తిరుపతిలో ఉంటే కొంచెం తక్కువ చేసేదాన్ని. ఇక్కడ పిన్ని వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ ఉండారు కాబట్టి పిల్లలు ఇంకా మేము ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. లీటర్ పాలతో అయితే చేస్తున్నాను పాయసం అయితే. నేనైతే రెసిపీస్ అయితే అసలు ఏం చూపించటం లేదండి. జస్ట్ చేస్తున్నది ఎలా ఉంటున్నాము ఊర్లో అనేసని సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ నా వీడియోస్లో ఎన్నోసార్లు చూపించేశాను కాబట్టి నేను ఈరోజైతే రెసిపీ అయితే ఏం చూపించటం లేదు. ఫుల్గా సగ్గు బియ్యాన్ని అయితే నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి అందులో పాలైతే పోసేసాను. లీటర్ పాలైతే పాలల్లోనే సగ్గుబియ్యాన్ని అయితే ఉడికిస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షనైతే నెయ్యిలో ఫ్రై చేసుకొని తీసి నెక్స్ట్ సేమియాను కూడా కొంచెం కలర్ మారే వరకు సిమ్లోనే బాగా అయితే ఫ్రై చేశాను. ఈ లోపల పాలల్లోనే సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది. అది ఒక 80% ఉడికే వరకు ఉడికించుకున్నాక నెక్స్ట్ లాస్ట్లో సేమియా కూడా వేసి ఒక 10 నిమిషాలు అలా అయితే ఉడికిచ్చేసాను. ఆ తర్వాత యాలకులు కూడా దంచి వేసాను ఒక 4, 5. చక్కెర అయితే స్టవ్ ఆపేసాక అయితే చక్కెర వేసాను. వేసేసి ఇంకా జీడిపప్పు అవన్నీ నెయ్యిలో వేయించుకున్నాను కదా, అవన్నీ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక 15 మినిట్స్ దాకా అయితే మూత పెట్టి వదిలేవాలి. ఇంక ఇక్కడ డింపుల్ స్నానం చేసుకొని అయితే వచ్చేసాడు. మమ్మీ డ్రెస్ ఎత్తియ్య, నాకు వీటిలో ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పు అని చెప్పాడు. ఏ టీషర్ట్ వేసుకోవాలో అనేసని వాళ్ళ అక్కే అయితే సెలెక్ట్ చేసింది. ప్యాంట్ అయితే ఒకటే తీసుకున్నాను, జీన్స్ ప్యాంట్ అయితే. ముందునింది ఈ కలర్లో ప్యాంటు, కానీ అది పోయిందని ఇంకా ఈసారి అయితే మళ్ళీ బ్లూలో అయితే తీసుకున్నాడు. ఇంకా 3 టీషర్ట్లు అయితే తీయించింది అమ్మ అయితే. ఈసారి షర్ట్లు వద్దు, ఎప్పుడు షర్ట్లు కోట్ మోడల్ అయిపోతున్నాయి, ఈసారి ఇలా కాలర్ ఉండే టీషర్ట్లు తీసుకో బాగుంటుంది నీకు అని ఇంకా ఇవైతే తీపిచ్చింది. ఇంకెక్కడ సేమియా పాయసం కూడా ఉడికిపోయింది. ఇంక ఇదైతే రెడీ అయిపోయింది. డింపులు స్నానం చేసుకొని వచ్చాక నేనైతే పాయసం అయితే ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసి పూజ అయితే చేసుకునేసాము. నెక్స్ట్ ముగ్గురం అయితే రెడీ అయిపోయి ఫస్ట్ అయితే గుడికి బయలుదేరేస్తున్నాము. ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఈరోజు అంతలో సాటర్డే కాబట్టి ఇలా కలిసి వచ్చిందని ఫస్ట్ అయితే గుడికి వెళ్ళిపోతున్నాము. టిఫిన్ ఈరోజు వచ్చాకే తినాలి నాన్న అనేసని ఇంకా పాయసం కూడా ఏమీ ఇవ్వలేదు. గుడికైతే వచ్చేసాము. దర్శనం అయితే అయిపోయింది. బయట టెంకాయ కొట్టుకొని నెక్స్ట్ ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మా వారైతే లేరు, డ్యూటీకి వెళ్ళి ఉన్నారు. ఇంక అందుకనే పిల్లల్ని తీసుకొని నేనే అయితే వెళ్ళాను. ఇక్కడ కూడా దర్శనం అయితే అయిపోయింది. మా డింపుల్కి అప్పుడే 14 ఇయర్స్ వచ్చేసిందా అనిపిస్తుంది తనని చూస్తూ ఉంటే నాకైతే.
ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఇంకొంతసేపు పిల్లలతో అయితే తమాషాగా మాట్లాడుకుంటూ అక్కడైతే కొంతసేపు ఉన్నాము. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. వచ్చి ఫస్ట్ అయితే పాయసం అయితే తాగిపిచ్చి కొంతసేపు తర్వాత నేనైతే వంట చేసుకున్నాను. ఈవినింగు అలా అయితే ఇక అమ్మ వచ్చింది. అమ్మ రాగానే పిల్లలకైతే వడలైతే చేసి పెట్టింది. ఇంకా నేను పొద్దున్న పాయసం చేశాను కానీ వడలు ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే వడలు అయితే చేసింది. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఏమి వాళ్ళకి ఇష్టమైన వంటలు అయితే పెద్దగా లేవు. ఇంకా మా ఊర్లో సాటర్డే దేవుడు కూడా వస్తుంది ఊరేగింపుగా అయితే. ఇక అందుకనే గబగబాని తట్టకి రెడీ చేసి అమ్మ అయితే హారతి ఇవ్వడానికి అయితే వీధిలోకి అయితే వచ్చేసింది. ఇంకా ఎవ్రీ సాటర్డే ఇలా హారతి అయితే ఇస్తారు. చాలా బాగుంటుంది. ఊళ్ళో ఉన్న రోజులైతే గుర్తొస్తున్నాయి దేవుడు రాగానే అయితే నాకు. ఇంకా మా అత్త వాళ్ళ ఊరు ఇదే, అమ్మ వాళ్ళ ఊరు ఇదే కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఈ వాతావరణంలోనే పెరిగాను కాబట్టి నాకైతే ఇప్పుడు తిరుపతికి వెళ్ళినాక ఇవన్నీ మిస్ అయిపోయినామే అని నాకైతే అనిపిస్తూ ఉన్నింది. ఇక అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసింది వాహనం అయితే. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. అలానే హారతి అయితే ఇచ్చుకునింది అమ్మ అయితే. హారతి అయిపోయాక ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇది ఊరు మొత్తం అయితే చుట్టుకొని అయితే వెళ్తుంది. ఇంకా మా చెల్లెలు కూడా వచ్చిందిలేండి డింపుల్ బర్త్డే అనేసని. హారతి అయిపోయాక ఇక ఇంట్లోకి అయితే వచ్చేసాము. సాటర్డే రోజు మా డింపుల్ బర్త్డే రోజు నా డే అయితే ఇలా అయితే గడిచిందండి. నేనేమి పెద్దగా అయితే వీడియోలు అయితే తీయలేదు, అసలు కుదరలేదు పిల్లలతో అయితే. ఈసారి నేనైతే డింపుల్ బర్త్డేకి అయితే కేక్ కూడా ఏమీ తెప్పిలేదు. ఏం వద్దని చెప్పేశాడు తను కూడా. ఇక సాటర్డే వచ్చింది. నేను కూడా ఇంక ఏం వద్దులే నాన్న, సింపుల్గా చేసుకో ఈసారి చాలులే అని చెప్పి మేమైతే వద్దని చెప్పేశాము. తను కూడా ఏమీ అడగలేదులేండి. అమ్మ అయితే మార్నింగ్ గుడికి వెళ్ళలేదు కదా శనివారం అని, ఇంకా అమ్మ అయితే బయలుదేరింది. తను కూడా ఇంకా అమ్మతో పాటు గుడికి అయితే వెళ్తున్నాడు డింపుల్ కూడా. వాహనం వెళ్ళడము దర్శనానికి వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది, త్వరగా దర్శనం అయిపోతుందని హారతి ఇవ్వడము అమ్మ వాళ్ళైతే గబగబానైతే గుడికి వెళ్తున్నారు. ఇక డింపుల్కి బర్త్డే అని అమ్మ మళ్ళీ అయితే గుడికి తీసుకొని వెళ్తూ ఉంది. పొద్దున్న తీసుకొని వెళ్ళాను. మళ్ళీ ఇంకా డ్రెస్సులు ఉన్నాయి కదా అవిటిని చేంజ్ చేసుకొని తనైతే మళ్ళీ అమ్మతో అయితే గుడికి అయితే వెళ్ళాడు. ఇక్కడ మా పూజీ ఇంకా చెప్పనవసరం లేదు, తనకైతే ఆనందం వేసిన డ్యాన్సే, కోపం వచ్చిన డ్యాన్సే. ఇంకా ఇలా అయితే తను ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇలా అయితే మా డింపుల్ బర్త్డే ఇలా అయితే సింపుల్గా అయితే గడిచిపోయిందండి మా పిల్లలతో. ఇలా సరదాగా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.